ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. 'నువ్వు నాకు నచ్చావు'లో ఫలానా టైంకు ఫలానా అబ్బాయిని చూస్తే ప్రేమ కలుగుతుందని తెలిస్తే ఆ టైంకు ఏ ఆడపిల్ల బయటకు వెళ్ళదు అని సుహాసిని చెప్పినట్లు నిజంగానే ఎవరూ టైంకి వెళ్ళరనిపిస్తుంది. కొన్ని ప్రేమలు సక్సెస్ అయ్యి మంచి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునేలా చేస్తే మరికొన్ని ప్రేమలు మాత్రం ఫెయిల్ అయ్యి చేదు జ్ఞాపకాలను మిగిలిస్తుంటాయి. హీరో సాయి కిరణ్ లవ్ స్టోరీ కూడా ఇంచుమించు అలానే అనిపిస్తుంది. 2000లో వచ్చిన 'నువ్వే కావాలి' సినిమాతో తరుణ్కు ఎంత పేరొచ్చిందో అందులో కీలక రోల్ ప్లే చేసిన సాయి కిరణ్కి కూడా అంతే పేరొచ్చింది. మరీ ముఖ్యంగా 'అనగనగా ఆకాశం ఉంది' అనే పాట ఎక్కడైనా వినిపిస్తే చాలు సాయి కిరణే గుర్తుకొస్తాడు. ఈ సినిమాతో కిరణ్కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో హీరోగా మారి 'ప్రేమించు' సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. దాంతో సాయి కిరణ్ వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాదు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా హీరోగా కిరణ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 'డార్లింగ్ డార్లింగ్', 'ఖాని', 'జగపతి', 'గోపి' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు కానీ ఏదీ కూడా కిరణ్ కెరీర్కు ప్లస్ కాలేకపోయింది. దాంతో తనకు సినిమా ఆఫర్స్ రావటం కూడా తగ్గాయి. అదే టైంలో సీరియల్స్లో అవకాశాలు రావడంతో అటువైపు వెళ్ళాడు. ఇక సీరియల్స్లో మాత్రం కొంతకాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించాడు. ఏ ఛానల్లో చూసినా సాయి కిరణ్ సీరియలే వచ్చేది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సీరియల్స్లో కూడా చేసేవాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'గుప్పడంత మనసు' సీరియల్ మాటీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది. రిషి తండ్రిగా సీరియల్లో హీరో రేంజ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక సాయి కిరణ్ ఓ స్టార్ హీరోయిన్ను ప్రేమించి పెళ్లికి కూడా ఒప్పించాడన్న విషయం మీకు తెలుసా? 'ప్రేమించు' సినిమాలో మెయిన్ లీడ్లో నటించిన అప్పటి స్టార్ హీరోయిన్ లయ, సాయి కిరణ్లు ఇద్దరూ ఒకరంటే ఒకరికి అభిమానం ఉండేదట. అదే టైంలో వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని గాసిప్స్ కూడా వచ్చాయి. ఇక వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదరడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పారట. కానీ జాతకాలు కలవకపోవడంతో పెళ్లి ఆలోచనను పక్కన పెట్టినట్లు సాయి కిరణ్ స్వయంగా వెల్లడించాడు. ఇక లయ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది. కాగా చివరగా 'బ్రహ్మలోకం టు యమలోకం' సినిమాలో నటించింది. మళ్లీ 14 ఏళ్ల తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.